లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం 20 ఏళ్లలో ఫస్ట్ టైం పోటీ చేసేందుకు విముఖత భయం లాగులు దడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పోటీ చేసినారు అనుకుందాం, ఓడిపోయేదే, ఓడిపోతే ఇంకా ఇజ్జత్ పోతే పార్టీ ఇంకా దారుణంగా దెబ్బతింటుంది. సో పోటీ చేయడం ఎందుకు? అందుకే మనం ఏమంటున్నాం, దమ్ముంటే నీ కుటుంబం నుంచి ఎవడన్నా ఒకటి పోటీ చేయాలి, అప్పుడు మీరు లీడర్లు అవుతారు. పచ్చగా ఉన్నది అప్పుడు గెలుస్తామని అనుకున్నప్పుడేమో ఆ నుంచి పోటీ చేయాలనుకుంటారు. ఓడిపోతాం ఇక మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు మాత్రం పోటీకి దూరంగా ఉండి ఎవరో ఒకరిని బలిక బకరా చేస్తారు. ఈ లీడర్లు ఎట్లయితారు? దొంగలు అవుతారు, పారిపోయిన దొంగలు అవుతారు. గులాబీ పార్టీ స్థాపించినప్పటి నుంచి లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి కేసీఆర్ ఫ్యామిలీ తరపున ఎవరో ఒకరు పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఆ సంప్రదాయానికి మొదటిసారి బ్రేక్ పడ్డది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయట్లేదు. మరోవైపు ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవి ఇటుపోయిందయ్యో ఈయన వాడుతుంది అదనిస్తలేరుగా. జోగినపల్లి సంతోష్ పదవీ కాలం సైతం వచ్చే నెల 2తో ముగిసిపోతున్నది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ బంధువుల్లో ఒక్కరు కూడా ఉండకపోవడం ఇదే ఫస్ట్ టైం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో లీడర్లు క్యాడర్లు నిరాశ నెలకొన్నది. దీంతో సిట్టింగ్ ఎంపీలు సైతం పోటీకి ఇష్టపడట్లేదు. ఇలాంటి సమయంలో నేతలకు ధైర్యం కల్పించేందుకు అధినేత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ లీడర్ల నుంచి వ్యక్తమవుతోంది. కానీ వాళ్ళు వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్ము మీద విచారణ జరుగుతున్నది కాబట్టి ఎందుకు వచ్చిన వాళ్ళు కానీ ఇంట్లో పంపుతున్నారు. అంతకు మించి ఏమి లేదు వీళ్ళు.